అక్కడ జేఈఎం చీఫ్ వాళ్ళ తమ్ముడు ఐఎస్ఐతో కలిపి ఆ ఆర్డిఎక్స్ని మన భూభాగంలోకి తీసుకురావడం, దాన్ని స్మగుల్ చేసి తీసుకురావడం, ఇక్కడ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ కనెక్ట్ చేయడం, వీళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ హెల్ప్ చేశారండి. అటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం ఎక్కువ చర్య తీసుకుంటే, కఠినాత్మక చర్య తీసుకుంటే గగ్గోలు పెట్టేస్తారు. అంతా శాంతంగా ఉంది, ఎందుకు ఇలా మమ్మల్ని ఇది చేస్తున్నారని. అది కంటిన్యూస్గా విజిలెన్స్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళ మీద కన్ను వేసి ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పోలీస్ వాళ్ళకి తెలియాలి. పోలీస్ అంటే వాళ్ళని రక్షించే వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో అది జరిగిందండి. దాన్ని ఆపడానికి దానికి మనం ఏం చేసాం, మన రియాక్షన్ ఏమిటి? వాళ్ళు ఎవరైతే మన మీద దాడి చేశారో ప్రతీకారం తీసుకోవాలి. వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క జవాన్ ఫ్యామిలీకి మనం ఆన్సర్ చెప్పాలి. దానికి జవాబుగా మన భారత ప్రభుత్వం బ్రహ్మాండమైన చర్య తీసుకుంది. మనం ఎలా చేయగలము, ఏం చేయగలము అని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీలో అడిగారు. మీ ఆప్షన్స్ ఏమిటి, ఏమేం చేయగలము? అక్కడ ఉన్న హెడ్స్ ఆఫ్ సర్వీసెస్, ఆర్మ్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్, రా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరూ, ఎంఈఏ, వీళ్ళందరూ ఉన్నారు. యుద్ధానికి వెళ్ళగలమా? మనం ఏమైనా చేస్తే యుద్ధం అవుతుందా? యుద్ధానికి మనం రెడీగా ఆలోచించి, కానీ చేయాలి, ప్రతీకారం తీసుకోవాలి, త్వరలో తీసుకోవాలి, దాన్ని ప్రొలాంగ్ చేయలేము. అటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఈ పని అప్పగించారు. ప్లాన్ చేసి మీరు డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి. దానికి ఇంటెలిజెన్స్ కావాలి. టార్గెట్స్ ఏమేమి, మనకి ఏ టార్గెట్స్ మీద వేస్తే వాళ్ళకి తెలిసొస్తుంది, మీరు ఇది చేశారు, ఇంకా ముందు ఇటువంటి మీరు మా వైపు కన్నెత్తి చూస్తే మేము కన్నుని పొడి చేస్తాం, వాళ్ళకి భయం కలగాలి. అందుకని వాళ్ళు కొన్ని టార్గెట్స్ని స్టడీ చేసి ప్రొఫెషనల్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మిగతా డిఫెన్స్ సర్వీసెస్ వీళ్ళందరూ కలిసి కొన్ని టార్గెట్స్ని ఎంపిక చేసుకున్నారు. దాంట్లో ఒకటి బాలాకోట్. అది జేఈఎంది చాలా పెద్ద ట్రైనింగ్ స్థావరం.